మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను జయంతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్నాను. మనతో ఉన్నారు ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, అదేవిధంగా లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ రవికుమార్ సుంకర్ గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే నవీన్. సార్, ఆఫ్ ది రికార్డ్ మీతో ఈరోజు నేను ఒక క్యాన్సర్ గురించి మాట్లాడాలన్నప్పుడు నవీన్ ఖచ్చితంగా మనం దీని గురించి ఒక అవేర్నెస్ తీసుకురావాలని చెప్పేసి అన్నారు. అవును. ముందు ఈ సబ్జెక్ట్ గురించి యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్స్ అండి. సో కొలాన్ క్యాన్సర్ గురించి ఇప్పుడు మనం మాట్లాడదామండి. ఏంటంటే పెద్ద పేగు క్యాన్సర్, దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అసలు ఈ క్యాన్సర్ అటాక్ అయిన తర్వాత మన బాడీలో శరీరంలో వచ్చే మార్పులు ఏంటి సార్? నమస్తే అండి, నా పేరు డాక్టర్ ఎస్ రవికుమార్. నేను ల్యాప్ అండ్ లేజర్ జనరల్ సర్జన్. మీకు ఇప్పుడు కోలాన్ క్యాన్సర్ గురించి మన నవీన్ మంచి అవేర్నెస్ క్రియేట్ చేయాలి, ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అని ఈరోజు మాట్లాడడం జరిగింది. దాని గురించి సరే మనం చేద్దాం, ఇది 10 మందికి పనికొచ్చే పని అనేసి మనం తీసుకొని అవేర్నెస్ స్టార్ట్ చేస్తున్నాము. కోలాన్ అంటే ఏంటి అంటే పెద్ద పేగు. ఈ పెద్ద పేగు అనేది చాలా ఇంపార్టెంట్ మన బాడీలో. ఇది మనకి ఇక్కడ అపెండిక్స్, సీకమ్, తర్వాత అసెండింగ్ సీకము, అసెండింగ్ కోలాన్, తర్వాత ట్రాన్స్వర్స్ కోలాన్, తర్వాత డిసెండింగ్ కోలాన్, తర్వాత సిగ్మాయిడ్ కోలాన్, రెక్టమ్, ఇట్లా చాలా విధాలుగా దీనిలో ఈ మొత్తాన్ని పెద్ద పేగు అంటాం. దీంట్లో చిన్న చిన్న భాగాలుగా ఒక్కొక్క ఏరియాకి సంబంధించి ఒక్కొక్క పేరు పెట్టుకున్నారు. దీంట్లో ఈ కోలాన్లో క్యాన్సర్ అనేది కామన్గా ఎందుకు వస్తుంది అంటే ఈ మధ్యకాలంలో చిన్న వయసులో వస్తుంది. నార్మల్గా ఓల్డ్ ఏజ్లో రావాల్సిన క్యాన్సర్ చిన్న 50 ఇయర్స్కే ఇప్పుడు వచ్చేస్తుంది. బికాస్ ఆఫ్ సేమ్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ జరిగిపోయింది. ఎవ్రీథింగ్ ఫాస్ట్ అయిపోయినారు. అన్ని స్పైసీ ఫుడ్లు తీసుకోవడము, లేకపోతే లో ఫైబర్ డైట్, హై క్యాలరీ ఫుడ్ తీసుకోవడము, వీటి వల్ల ఏమవుతుందంటే మలబద్ధక వ్యాధి అనేది వస్తుంది. మలబద్ధక వ్యాధి రావడం వల్ల ఎక్కువసేపు ఇంటెస్టైన్లో అవన్నీ ఉండడము, కార్సినోజెనిక్ ఐటమ్స్ అన్నీ ఉండడం వల్ల ఏమవుతుందంటే దెర్ ఈజ్ ఏ హై ఛాన్సెస్ ఆఫ్ కోలాన్ క్యాన్సర్. సో కోలాన్ క్యాన్సర్ని అసలు ఎలా మొదలవుతుంది, మనకి ఎలా తెలుస్తుంది మనకు ఉందా లేదా క్యాన్సర్ అనేది అంటే వెరీ సింపుల్ అండి. పేషెంట్కి వచ్చేసేసి సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ ఏంటి అంటే వాడికి డిస్కంఫర్ట్ ఉంటుంది, బాడీ డిస్కంఫర్ట్ ఉంటుంది, కడుపులో కూడా డిస్కంఫర్ట్ ఉంటుంది. సరే ఇది ఏదో సింపుల్గా ఉందిలే అనుకుంటాం మనం, డిస్కంఫర్ట్ అంతగా తెలియదు. తర్వాత నెక్స్ట్ వచ్చి కాన్స్టిపేషన్, మలబద్ధకం అనేది షురూ అవుతుంది. ఒక్కొక్కసారి మలబద్ధకం రావచ్చు, ఒక్కొక్కసారి అన్నీ కలిపి ఉండొచ్చు, ఒక వ్యక్తికి ఒకటే ఎక్కువగా ఉండొచ్చు. సో మలబద్ధకం, లేకపోతే మోషన్లో బ్లడ్ పడడం, రక్తం పైల్స్ ఉంది అని వాడు అనుకుంటాడు, కానీ లోపల చూస్తే అల్సరేటివ్ గ్రోత్ అంటాం. అంటే క్యాన్సర్ గడ్డ పగిలి బ్లీడింగ్ స్టార్ట్ అవ్వడం, ఇది జరుగుతుంది. సో బ్లడ్, లేకపోతే ఎక్కువ సార్లు మోషన్ పోవడం, నీరు మ్యూకస్ అంటే జిగురు మోషన్ వస్తూ ఉంటుంది. వాడు ఏందబ్బా ఎన్నిసార్లు మోషన్ వస్తుంది అనుకుంటాడు, కానీ రాకపోయినా ఇబ్బంది, ఎక్కువ వాటర్ లాగా వచ్చినా ఇబ్బంది. మన క్యాన్సర్ గడ్డ పైన ఉన్న బంక జారి మోషన్ లాగా వస్తూ ఉంటుంది. సో వాడేమనుకుంటాడు మోషన్ వస్తుంది, కడుక్కుంటూ ఉంటాడు, కానీ అదేంది క్యాన్సర్ నుంచి వస్తున్న మ్యూకస్. సో మోస్ట్ కామన్గా వాడికి అబ్డామిన్ డిస్కంఫర్ట్ కానీ, లేకపోతే కడుపు నొప్పి రావడం కానీ, లేకపోతే జిఐ సిమ్టమ్స్ లైక్ గ్యాస్ లాగా ఉండడము, లేదా బ్లడ్ పడడము, కాన్స్టిపేషన్ ఉండడము, లేకపోతే మ్యూకస్ డయేరియా రావడము. తర్వాత వీటి వల్ల ఏమవుతుందంటే బ్లడ్ లాస్ అవ్వడం వల్ల వాడి బాడీలో రక్తక్షీణత అనేది డెవలప్ అవుతుంది. ఏ పని చేయలేని పరిస్థితి, ఏదైనా చేయాలన్నా కానీ తొందరగా అలసట అనేది ఉంటుంది. తర్వాత బాడీలో వెయిట్ లాస్ అనేది ఉంటుంది. సో ఆటోమేటిక్గా జీర్ణం లేదు, జీర్ణశక్తి సరిగ్గా లేదు, దానివల్ల రక్తం లాస్ అవుతున్నాడు, ఏ పని చేయలేని పరిస్థితి, ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అయిపోతారు. సో ఇది మనకి సిమ్టమ్స్ అన్నమాట. ఒక్కొక్కసారి అసలు దీన్ని ఎలా పసిగట్టాలి, మనము దీన్ని ఎలా అవాయిడ్ చేయాలి, ఇది రాకుండా మనం ఎలా చూసుకోవాలి అంటే దీంట్లో రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. వాట్ ఆర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్? ఇప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఓల్డ్ ఏజ్లో ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నాయంటే ఇమీడియట్గా మనము డాక్టర్ని వెళ్ళి కలవాలి. వాళ్ళ నెక్స్ట్ ఏం చేస్తారో అనేది నెక్స్ట్ కథ. సో ఫస్ట్ డాక్టర్ని మీట్ కావాలి. ఓల్డ్ ఏజ్ ఒకటి, హై ఛాన్సెస్. ఇంకోటి మనం January 1st 31st నైట్ చేస్తాం కదా, స్మోకింగ్, ఆల్కహాల్, ఇవన్నీ దే ఆర్ వెరీ మచ్ ప్రోన్. ఓకేనా? స్మోకింగ్ ఈజ్ వెరీ వెరీ హై రిస్క్ దాన్ ఆల్కహాల్, 40 times. సినర్జిటిక్ ఎఫెక్ట్ వచ్చి 80 times. సో ఇప్పుడు ఆల్కహాల్ తీసుకునే వానికి 2% ఛాన్స్ ఉందనుకోండి క్యాన్సర్ వచ్చేది, స్మోకింగ్ తీసుకునే వానికి 40% ఛాన్స్ ఉందనుకోండి, రెండు కలిపి తీసుకునే వానికి 80% ఛాన్స్ ఉంటుంది. ఛాన్స్ అనేది సినర్జిటిక్ ఎఫెక్ట్ అనేది స్మోకింగ్ వల్ల ఎక్కువైపోతుంది. ఆల్కహాల్ తాగేవాడు స్మోకింగ్ హ్యాబిట్ లేకోకుండా గ్రూప్తో కలిసి
ఏదో 4-5 స్మోక్ చేసినామంటే వాడి క్యాన్సర్ ఛాన్సెస్ పెరిగిపోతుంది. ఓకే ఓకే. సో బెటర్ ఆల్కహాలిక్స్ స్మోకింగ్ని క్విట్ చేయండి. స్మోకింగ్ చేసే వాళ్ళు అసలు కంప్లీట్ స్మోకింగ్ క్విట్ చేయండి. దెన్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు హై మోతాదులో తీసుకునే వాళ్ళు ఒకటేసారి ఆపలేము, మేము హ్యాబిచ్యుయేట్ పడ్డాము అంటే తక్కువ మోతాదులో మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి దానికి మెల్లగా దాని నుంచి ఆ బలహీనత నుంచి బయటికి రావడానికి ట్రై చేయొచ్చు. అవి కాకుండా హై ఫైబర్ డైట్ తీసుకోవడం ప్రాక్టీస్ చేయాలి. లో ఫైబర్ డైట్, హై క్యాలరీ డైట్ తీసుకోవడం మానేసేసి ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్. ఇది కాకుండా ఏంటంటే ఫ్యామిలీలో కూడా రన్ అవుతుంటుంది. ఫ్యామిలీస్లో కొన్ని జీన్స్ ఉంటాయి, ఆ జీన్స్ ఎఫెక్ట్ వల్ల కూడా మనకి ఈ క్యాన్సర్ అనేది వంశపారంపర్యంగా వస్తుందండి, వచ్చే ఛాన్స్ ఉంది. దీన్ని పాలిప్స్ అనేటివి ఉంటాయి వాళ్ళకి, ఇంటెస్టైన్లో పాలిప్స్ అని ఇట్లా చిన్న చిన్న గడ్డల్లాగా వస్తాయి. ఆ పాలిప్స్ అనేది వాళ్ళకి వంశపారంపర్యంగా తెలిసే ఉంటుంది. లేదా వాడికి ఎప్పుడైనా ఏదో ప్రాబ్లం వచ్చి స్కానింగ్ చేయించినప్పుడు కూడా దాంట్లో కొలనోస్కోపీ అని చేస్తాం, ట్యూబ్ వేసి లోపల ఎండోస్కోపీ ద్వారా. ఆ దాంట్లో పాలిప్స్ ఉండేటివి ప్రమాదం ఉన్నప్పుడు కూడా క్యాన్సర్ కింద అన్ని పాలిప్స్ క్యాన్సర్స్ కావు, కానీ కొన్ని పాలిప్స్ క్యాన్సర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వాటికి బయాప్సీ చేసి అది క్యాన్సరస్ పాలిపా లేకపోతే నాదా కనుక్కొని దానికి అవసరమైతే ప్రివెంటివ్ సర్జరీస్ కూడా చేయించుకోవచ్చు. అంటే ముందే క్యాన్సర్ కంటే రాకముందే సర్జరీ చేసేసి ఆ పాలిప్ ఉన్న ఏరియాని తీసేయడం ఇలా కూడా మనం చేయొచ్చు. ఇవి రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నమాట. సిమ్టమ్స్ మీకు చెప్పాను, ఏంటి ప్రాబ్లం, ఏంటి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది సార్, దీనికి చికిత్స ఏంటి? కరెక్ట్. ఇప్పుడు ప్రాబ్లమ్స్తో మీరు వస్తారు, ప్రాబ్లమ్స్తో రాగానే ఫస్ట్ ఎవరైనా చిన్న ప్రాబ్లమ్స్ వస్తే వాడికి నీ క్యాన్సర్ ఉందిరా బాబు అయ్యింది అది భయపెట్టుకోకుండా ఫస్ట్ పేషెంట్ని నీట్గా కౌన్సిలింగ్ చేయాలి. ఆయన కాన్ఫిడెన్స్ని గెయిన్ చేసి మంచిగా ఫస్ట్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం. బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకొని అసలు హిమోగ్లోబిన్ పరిస్థితి ఏంటి, రక్తక్షీణత ఉందా బాడీలో ఏంటి అది చూసుకున్న తర్వాత స్కోపీస్ చేస్తాము, సిటీ స్కాన్ చేస్తాము. స్కోపీస్లో మనం ఈ ఇంటెస్టైన్ ఇక్కడ నుంచి ఎంట్రీ తీసుకొని ఇక్కడ దాకా చూస్తాము. ఒకవేళ ఏదైనా ఉంది అంటే ఆ ఇమేజెస్ వాళ్ళకి చూపించి దాన్ని బట్టి చూసుకుంటాము. నెక్స్ట్ సిటీ స్కాన్లో ఏంటంటే ఏదైనా గ్రోత్ ప్లస్ అబ్స్ట్రక్షన్, దానికి లింఫ్ నోడ్స్ ఇవన్నీ ఏమైనా ఉన్నాయా వాటిని తీసుకుంటాము. నెక్స్ట్ సర్జరీ ప్లాన్ చేస్తాం. ఇది అంటే మరి భయపెట్టే విధంగా ఉంటుందా? ఎందుకంటే ఒకసారి క్యాన్సర్ అటాక్ అయిందంటే అది మరణం వరకు తీసుకెళ్తుంది అని చెప్పి. లేదండి, ఇప్పుడు నౌ సినారియో హ్యాస్ చేంజ్డ్. ఇప్పుడు ఏంటంటే చూడండి, ఇమీడియట్గా మీరు వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్స్ అయిపోతాయి. ఇన్వెస్టిగేషన్స్ అయిందంటే సర్జరీతో తీసేయగలమా లేదా అనేది ఉంటుంది. సర్జరీతో తీసేసేపటికి ఛాన్సెస్ ఆఫ్ విన్నింగ్ రేట్ అనేది పెరిగిపోతుంది. దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇటువైపు రైట్ సైడ్ వచ్చింది అనుకోండి గడ్డ, రైట్ హెమికోలెక్టమీ అంటాం. లెఫ్ట్ సైడ్ గడ్డ వచ్చింది అనుకోండి లెఫ్ట్ హెమికోలెక్టమీ అంటాం. లేదు ఎక్కువగా ఉందనుకోండి ఎక్స్టెండెడ్ రైట్ హెమికోలెక్టమీ అంటాం. లేదు ఇటువైపు ఎక్కువగా ఉందనుకోండి ఎక్స్టెండెడ్ లెఫ్ట్ హెమికోలెక్టమీ అంటాం. లేదు సిగ్మాయిడ్లోనే ఉందనుకోండి సిగ్మాయిడెక్టమీ చేస్తాం. లేదు రెక్టంలో ఉందనుకోండి దానికి ఏపీఆర్ అనే సర్జరీలు చేస్తాం. లో ఏపీఆర్ లేకపోతే హార్ట్ మ్యాన్ సర్జరీస్. ఇట్లా సర్జరీతో క్లియర్ అయిపోయింది అనుకోండి ఫస్ట్ ఆ స్పెసిమెన్ని మళ్ళీ మనము దీనికి పంపిస్తాం పెథాలజీ వాళ్ళకి. దాంట్లో ఏ స్టేజ్లో డిసీజ్ ఉంది, ఎన్ని లింఫ్ నోడ్స్ పాజిటివ్ వచ్చినాయి అనేది మనకు తెలుస్తుంది. దాన్ని టీఎన్ఎం స్టేజింగ్ అంటాం. మనకి ట్యూమర్ ఏ స్టేజ్లో ఉంది టీఎన్ఎం స్టేజింగ్లో మనకు తెలిసిపోతుంది ట్యూమర్స్ ఎక్కడున్నాయి, లింఫ్ నోడ్స్ ఎక్కడుంది. ఇది కాకుండా బాడీలో ఎక్కడైనా మెటాస్టాసిస్ అయ్యిందా వేరే చోటికి, సో టీఎన్ఎం స్టేజింగ్ ద్వారా స్టేజ్ తెలుస్తుంది. తర్వాత అది ససెప్టబుల్ ఫర్ రేడియోథెరపీ ఆర్ కీమోథెరపీ. రేడియోథెరపీ ఇచ్చేయడమా, కీమోథెరపీ చేసుకోవడమా, లేదా టార్గెటెడ్ థెరపీ అంటే కొన్ని క్యాన్సర్స్కి కొన్ని టార్గెటెడ్, సో అది ఇయ్యంగానే అది సెట్ అయిపోతుంది. ఇంకోటి ఇమ్యూనోథెరపీ. ఇప్పుడు అడ్వాన్స్డ్ ఇమ్యూనోథెరపీ అంటే ఆ సెల్ డిఎన్ఏ తీసుకొని దానికి ఇమ్యూనిటీ యాంటీబాడీస్ క్రియేట్ చేసి దాన్ని ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు దీన్ని పర్సనలైజ్డ్ అంటే నీ ఇండివిజువాలిటీకి నీ క్యాన్సర్కి మాత్రమే ఇది ట్రీట్మెంట్, పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ అంటాం. సో అలా ఇట్ ఈస్ కమింగ్ అడ్వాన్స్. కమింగ్ డేస్ లో క్యాన్సర్ ని వి కెన్ బీట్. ఎట్లయితే మన బాడీలోంచి పిఆర్పి అనేది ఎట్లా తీస్తా ఉన్నారు అదే విధంగా అంతే. ఆ సెల్ కణాన్ని తీసుకెళ్లి ల్యాబ్ లో దానికి ఇది రెడీ చేసి మళ్ళీ మనం ఇంజెక్ట్ చేసుకుంటాం. మంత్లీ 1 ఇంజెక్షన్ పడుతుంది. అట్లా స్లోగా ఇది అండర్ ఇమ్యూనోథెరపీ కొన్ని దాంట్లోకి వచ్చేసింది. పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ ఈజ్ అండర్ ట్రయల్స్. ఒక్కసారి అది వచ్చిందంటే క్యాన్సర్ని కంప్లీట్గా బీట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంది. సూపర్ సార్. ఎందుకంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు, మీకు ఈ క్యాన్సర్ పలానా కొలాన్ క్యాన్సర్ ఉంది అనగానే ముందు ఆ భయానికే సగం వాళ్ళు నీరసం అయిపోతారు, అనారోగ్యానికి గురి అయిపోతారు ఇంకా. సో చాలా మందికి అర్థవంతంగా చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.